గగన్ని చావు దెబ్బలు కొడుతూ ఉంటాడు సూర్య. నీ పెళ్ళం కూడా నీలాంటిదేదా? చాలా మొండిఘటం. నాకే ఎదురు సమాధానం చెప్తుంది. నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్తుందిరా నీ పెళ్ళం. నీలాగే చాలా పొగరుందిరో అనే విధంగా సూర్య గగన్ని కొడుతూ ఈ విధంగా చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు సూర్య గురించి ఎలాగైనా నిజం తెలుసుకోవాలని చెప్పేసి గగన్ వెనకాల ఒక అతన్ని పర్సనల్గా అపాయింట్మెంట్ చేసి పెడుతుంది కదా. అతను నీ భర్త ఎలాంటి తప్పు చేయలేదు మేడం అని చెప్పేసి అక్కడ వీడియో క్లిప్పు గగన్ గురించి మొత్తం వీడియో తీస్తాడు. ఆ రోజు సూర్య కావాలని చెప్పేసి గగన్ మీద నింద వేసేలా ప్లాన్ చేశాడు మేడం. నా దగ్గర వీడియో ప్రూఫ్ కూడా ఉందని చెప్పేసి భూమిని ఒక చోటికి పిలిపించి అతను భూమికి ఒక వీడియో క్లిప్పు ఫార్వర్డ్ చేస్తాడు. ఆ వీడియో క్లిప్పు భూమి చూసిన తర్వాత అందులో కావాలని సూర్య ఇదంతా పక్క ప్లాన్తో గగన్ని ఇరికించడానికి ఇదంతా చేసిందని భూమి ఇక్కడ క్లారిటీగా తెలుసుకుంటుంది. అతని దగ్గర ఆ వీడియో క్లిప్పు తీసుకున్న తర్వాత ఇదంతా కావాలని ఎస్ఐ సూర్య చేశాడని భూమి తెలుసుకుంటుంది. ఈ సాక్ష్యం ఇక ఎలాగైనా డిఎస్పి గారికి చూపిస్తేనే నిజం బయటపడుతుందని చెప్పేసి ఈ విధంగా నిర్ణయించుకుంటుంది. కేపీకి ఫోన్ చేస్తుంది. అప్పుడు కేపీ, డిఎస్పి నాకు తెలిసిన వాడమ్మా, మనం వెళ్ళి కలుద్దాం, త్వరగా రాను మావయ్య, ఎందుకంటే ఇక్కడ సాక్ష్యం దొరికింది, బావ ఎలాంటి తప్పు చేయలేదు, కావాలని ఆ ఎస్ఐ సూర్య బావ మీద నింద వేశాడు మావయ్య. ఏంటమ్మా నేను చెప్పేది, ఒకసారి మీరు ఇక డిఎస్పిని కలవడానికి అక్కడికి రాను మావయ్య, నేను నేరుగా ఇటువైపు నుంచి వస్తానని భూమి చెప్తుంది. సరే అమ్మా నువ్వురా, నేను బయలుదేరుతున్నానని చెప్పేసి బయలుదేరుతారు కదా. ఈలోపు మీరా ఎక్కడికి వెళ్తున్నారండి అని అడుగుతుంది. కాస్త పానుంది అని అంటుండగా అప్పుడు వెంటనే ఇక అపూర్వ ఇంకేముంది, ఇక ఈ సపోర్టు ఆ సపోర్టు లేకుండా ఆ శారద కోసమని గాల్లో తేలుతున్నట్టుగా పోతున్నట్టుంది. ఇందాక ఫోన్ వచ్చింది కదా, నాకు తెలిసి దానింటిగా పోయినట్టున్నాడు మీరా జాగ్రత్త, చేతిలో వస్తువు జారిన తర్వాత అది అందుకోవడం చాలా కష్టం అని అనేసరికి మీరాకు అంటే ఇక్కడ శారదింటికి వెళ్ళాడన్నమాట అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు కేపీ భూమి ఇద్దరు కలిసి డిఎస్పిని కలవడానికి వెళ్తారు. అక్కడ వెంటనే తన భర్తను కావాలని ఆ ఎస్ఐ సూర్య అరెస్ట్ చేశాడని ఈ విధంగా తెలుసుకుంటుంది. నువ్వు అని చెప్పేసి అన్న తర్వాత నేను చరచంద్ర కూతుర్ని, నా భర్తను కావాలని ఎస్ఐ సూర్య అరెస్ట్ చేశారు అని అన్న తర్వాత సరే అమ్మా నేను ఆ ఎస్ఐ సూర్యని పిలిపిస్తానని డిఎస్పి వెంటనే ఎస్ఐ సూర్యకు ఫోన్ చేస్తాడు. ఆ టైంలో గగన్ని ఎన్కౌంటర్ చేయమని అపూర్వ ప్లాన్ చెప్తుంది కదా, ఆ ప్లాన్ని అమలు పరచడానికి ఈరోజు నీ చావు ఆఖరి చావురా, నీకు కావలసిన వాళ్ళని తలుచుకోరా అని చెప్పేసి గన్ తీసి తలకు గురి పెడతాడు. అదే సమయానికి ఇక డిఎస్పి ఫోన్ చేస్తాడు. పక్కకొచ్చి మాట్లాడిన తర్వాత ఆన్ ద స్పాట్లో నువ్వు ఇక్కడ ఉండాలన్న తర్వాత వచ్చి నీ చావు చూస్తాను అని చెప్పేసి గగన్కి వార్నింగ్ ఇచ్చి డిఎస్పిని కలవడానికి వెళ్తాడు. ఈలోపు డిఎస్పి దగ్గర భూమి కేపిని చూసి వీళ్ళేంటి ఇక్కడ సంజీష్ చెప్పుకొని తన భర్తను విడిపించుకోవడానికి వచ్చారన్నమాట. నేనేలా వదిలిపెడతాను, వాడిని చిక్కేలా చేసి నన్ను అవమానించిన వాడిని నేను అంత సామాన్యంగా వదిలిపెడతానా అని మనసులో సూర్య అనుకుంటాడు. ఈలోపు డిఎస్పి దగ్గరికి వెళ్ళిన ఎస్ఐ సూర్యను చరచంద్ర అల్లుని కానీ గగన్ని నువ్వు అరెస్ట్ చేసావట కదా, ఎందుకు అరెస్ట్ చేసావు అని అడుగుతుండగా ఒక అమ్మాయిని కావాలని కిడ్నాప్ చేయబోతున్నా సార్, ఆ టైంలో నాకు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేశాను సార్ అని అంటుండగా ఇక నువ్వు వేరే కక్షలు పెట్టుకొని అరెస్ట్ చేసావని నాకు బాగా తెలుసు ఎస్ఐ సూర్య గారు, ఎందుకంటే మా మామయ్యను కాపాడిన సమయంలో నీ మీద చెయ్యెత్తినందుకు నువ్వు ఆ కక్ష లోపల పెట్టుకొని కావాలని చెప్పేసి నా భర్తను అరెస్టు చేశావని నాకు బాగా తెలుసు, ఏం మాట్లాడుతున్నావు, నీ భర్తను నేను కావాలని ఎందుకు అరెస్ట్ చేస్తాను అని అంటుండగా అవునమ్మా, ఎందుకు పర్సనల్ విషయాలు అఫీషియల్ విషయాలకు ఎందుకు అలా అరెస్ట్ చేస్తారు, నువ్వు పొరపాటు పడ్డతున్నావు, అతను కావాలని చేశాడని చెప్పేసి ఎలా నమ్ముతావు అని అంటుండగా లేదు సార్, ఇతను నా బావ మీద ఎప్పటి నుంచో కక్ష ఉంది, నా భర్త అంటే పడడు అని చెప్పేసి అంటుండగా ఇదంతా పక్కన పెట్టు, నీ బావంటే పడని చెప్పేసి అంటున్నావు కదా, అసలు నేను కావాలని అరెస్ట్ చేశానని నీ దగ్గర సాక్ష్యం ఉందా అని చెప్పేసి ఇక భూమిని అడుగుతాడు ఎస్ఐ సూర్య. ఉంది కాబట్టే నేను ఇందాక వచ్చాను, డిఎస్పి దాకా వచ్చాను, నా దగ్గర సాక్ష్యం ఉంది కాబట్టే అన్సరికి గుటకలు వేస్తూ ఉంటాడు.
ఏంటమ్మా సాక్ష్యం ఒకసారి చూపించు అని చెప్పేసరికి డిఎస్పీకి కావాలని చెప్పేసి ఎస్ఐ సూర్య ఆ అమ్మాయిని పెట్టడం, అక్కడ నుంచి గగన్కి ఎదురుపోవడం, అక్కడ గగన్ చూసి ఆ అమ్మాయిని కాపాడడం, ఇదంతా సెటప్ చేసి పెట్టిన వీడియో మొత్తం తీసి ఉంటుంది. అది చూసి డిఎస్పీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే ఛీ, ఇంత నీచంగా ఊరుకొడతావా? అసలు నువ్వు మనిషివేనా? డ్యూటీలో ఉండి ఒక అమాయకుని మీద ఇలాంటి నేరం మోపడానికి అతను కావాలని చేశాడని చెప్పేసి నువ్వు అంటున్నావే, మరి ఈ సాక్ష్యం? సార్, వీళ్ళు కావాలని నాటకం పడుతున్నారు. ఏకంగా సాక్ష్యమే కనిపిస్తుంది కదా, వాళ్ళు నాటకమాలని చెప్పేసి నువ్వు ఎలా అంటున్నావు? నీ దగ్గర సాక్ష్యం ఉందా అని డిఎస్పీ ఎస్ఐ సూర్యను అడుగుతుంటాడు. సార్, ఇలాంటి వాడిని అసలు ఈ అధికారంలో ఉండడానికే వీళ్ళే సార్, ఇలాంటి వాడిని డిస్పిన్ చేయండి సార్ అని చెప్పేసి విధంగా కేపీ అంటూ ఉంటాడు. ఎందుకంటే వృత్తిని కాపాడే వాళ్ళు, న్యాయాన్ని కాపాడే వాళ్ళే అసలు ఈ కాకి చొక్కా వేసుకోవాలి సార్. కానీ ఆ కాకి చొక్కను మధ్యలో పెట్టుకొని అందరినీ వాడుకుంటున్నాడు. ఇలాంటి వాడా సార్? ఇలాంటి వాడి వల్ల ఎంతో మంచి వాళ్ళకు కూడా పేరు పోతుంది అని చెప్పేసి కేపీ భూమి అన్న మాటలకు, నీలాంటి వాడు ఈ డ్యూటీలో ఉంటే మాలాంటి వాళ్ళని కూడా గుర్తించలేకపోతారు. వెంటనే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నానని చెప్పేసి డిఎస్పీ చెప్పేసరికి వెంటనే రాజీనామా లెటర్ రాసి మొహాన విసిరి కొడతాడు. కావాలని సూర్య బయటకు వెళ్తాడు. చాలా థ్యాంక్స్ సార్, ఇక నా భర్తను మీరు కాపాడండి. పర్లేదమ్మా, ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా మేము న్యాయాన్ని కూడా నమ్మలేకపోతున్నామమ్మా, వాడి తరపున నీ సారీ చెప్తున్నానని డిఎస్పీ గగన్కి ప్లస్ భూమికి కేపీ కూడా సారీ చెప్పేశాడు. నీ భర్తను ఇక తీసుకెళ్ళండి అమ్మా అన్నసరికి వెంటనే ఇక బయటకు వచ్చిన తర్వాత తీసుకెళ్తున్న సమయంలో భూమి, నువ్వు చాలా మంచి పని చేసావు. ఎందుకంటే నన్ను ఉద్యోగం నుంచి తీసేసి ఇంకా నాకు బలాన్ని ఎక్కువ పెంచేసావు. ఇక నుంచి నిన్ను నీ భర్త వైపున ఉన్న ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి నేను ఎలా చూపిస్తానో, నా క్రూరత్వం ఎంతో ఇక నుంచి బయటపడబెడతాను భూమి. ఎందుకంటే వాడు నన్ను చావు దెబ్బ కొట్టాడే కాకుండా ఏకంగా నా జీవితం కూడా దెబ్బ కొట్టిన వాణ్ణి ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను అని విధంగా ఎస్ఐ సూర్య భూమికి కేపీకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. మామయ్య, బావ ఎలా ఉన్నాడు, వెళ్దాం పద అని చెప్పేసి స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి ఇక స్టేషన్లో వెంటనే ఫోన్ డిఎస్పీ చేస్తాడు కదా. ఆ సమయంలో గగన్ని కానిస్టేబుల్ బయటికి తీసుకొని ఆ రక్తపు మడుములలో కాళ్ళకు చేతులకు మొత్తం ఆ రక్తపు మడుములలో గగన్ని చూసి ఒక్కసారిగా అటు కేపీకి భూమికి గుండెలు పగిలిపోతాయి. వెంటనే ఇక గగన్ పడిపోతున్న సమయంలో భూమి గగన్ని పట్టుకుంటుంది. అలా ఏడుస్తూ ఉంటుంది. తన గుండెలన్నీ పిండేసినట్టవుతాయి తన భర్తను అలా చూసరికి. వెంటనే ఇక వెళ్దాం పద బావా అని చెప్పేసి ఇక గగన్ని అటు కేపీ ఇటు భూమి పట్టుకొని అలా బయటికి తీసుకొస్తారు. సరేమ్మా, సరే మామయ్య, నేను బావని తీసుకొని వెళ్తాను. ఇప్పుడు మీరు నాతోనే వస్తే అత్తయ్యకు అనుమానం వస్తుంది. అత్తయ్యకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు మామయ్య, నేను వెళ్తాను. అమ్మ జాగ్రత్త. సరే మామయ్య అని ఇక కృష్ణప్రసాద్ ఆటో మాట్లాడతాడు. ఆటోలో తీసుకొని వస్తుంది. ఇక తనని చూసి ఎంతలా ఏడుస్తుందంటే చాలా ఏడుస్తుంది. ఈలోపు ఇంటి దగ్గర ఆటో దిగుతుండగా కింద పడిపోతున్న గగన్ని పట్టుకుంటుంది, లోపలికి తీసుకొస్తూ ఉంటుంది. ఈలోపు అలా చూసిన శారద గుండెలు పగిలిపోతాయి. ఏమైందిరా, ఏంటి రక్తం అంట అని చెప్పేసి అడుగుతుండగా అప్పుడు వెంటనే భూమి శారదకు చెప్తే ఏడుస్తుందో భయపడుతుందని, అత్తయ్య బావ ఆఫీస్ నుంచి వస్తుంటే యాక్సిడెంట్ జరిగిందట అత్తయ్య, అందుకే అని చెప్పేసి అంటుండగా, ఏంటా యాక్సిడెంటా? ఒక్క నిమిషం ఏం జరిగేదో ఆలోచించే. అసలు ఎందుకురా ఇలా ఎలా జరిగింది? యాక్సిడెంట్ జరిగినట్టు లేదే, ఎవరు కొట్టినట్టుగా ఉందే. లేదత్తయ్య, యాక్సిడెంటే జరిగింది. సరమ్మా, వాడిని లోపల తీసుకెళ్ళు, నేను వేడి నీళ్ళు తీసుకొస్తాను అని చెప్పేసి వెంటనే భూమి లోపల తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి తనకి ఒంటి నిండా గాయమవుతుంది కదా, ఆ రక్తం అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇక భూమి చేసిన తన భర్త కోసమే కదా ఇదంతా చేసిందని అప్పుడు గగన్ కూడా తనని అర్థం చేసుకుంటూ కళ్ళలో బాధ చూపిస్తూ ఉంటాడు. ఈలోపు భూమి మొత్తం ఆ బ్లడ్ని మొత్తం తుడుస్తూ అలా పడుకోబెడుతుంది. బావా నువ్వు పడుకో బావా, నేను వెళ్ళి తినడానికి ఏదైనా తెస్తానేసరికి భూమి చేయి పట్టుకుంటాడు గగన్. ఎప్పుడైనా క్షమాపణ అడుగుతాడా, అర్థం చేసుకుంటాడా అని తెలుసుకుంది.